పెట్రోల్, డీజిల్ రేట్లనేవి హైదరాబాద్‌లో పెరగడం జరిగింది. దేశమంతటా కూడా పెరగడం జరిగింది. అంటే ఇప్పుడు ఉన్న డీజిల్, పెట్రోల్ రేటు ఎంత పెరిగింది? ఇప్పుడైతే మొన్నటిదాకా రూ. 95 ఉండమ్మా. నా రూ. 3 పెరిగింది. ఇప్పుడు మళ్ళీ రూ. 99 అయింది. రూ. 98 90 అయింది. ఫస్టే ఇంతమందికే భారంగా ఉన్నది. ఫస్టే గిరాకులు లేవు ఆటోలకి. చాలా భారంగా ఉన్నది. ఫస్ట్ ఫ్రీ బస్సులు ఒకటి అయింది. అంత కష్టంగా ఉన్నది. పొద్దంతా కష్టం చేస్తే రూ. 1000 సంపాదిస్తే అందులో డీజిల్కే 500 పోతుంది. తిరగడం వల్ల అటు ఇటు ఖాళీ తిరిగి అన్నీ చేయడం వల్ల ఏం లేదు మాకు. అసలు తిరగడం బతికే భారం అయిపోయింది మొత్తం. అంటే ఇప్పుడు డీజిల్ రేట్లు పెంచడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులొస్తాయి? అంతే మరి ఖర్చు ఇంకా ఇంకా ఖర్చు ఎక్కువైతుంది కదమ్మా. ఇంకా అమౌంట్ ఎక్కువైపోతుంది రోజుకు. నిన్న మొన్న ఒక 5 లీటర్లు పోసుకుంటే మళ్ళీ ఇప్పుడు 5 మళ్ళీ 10 5 మళ్ళీ 15 రూ. 20 మళ్ళీ ఎక్కువనే అయిపోతుంది. అది 5 లీటర్లు పోసుకుంటే 5 మళ్ళీ 15 అయిపోతుంది. ఎక్కువైపోతుంది అది కూడా. అంటే మోదీ తీసుకున్న నిర్ణయం అంటే డీజిల్ వాడకం, పెట్రోల్ వాడకం తగ్గియాలి అన్న నిర్ణయం మీరు కరెక్టే అంటారా ఒక సామాన్యుడిగా? నేనైతే కరెక్టే అంటాను. అది అంతే. ఎందుకంటే కొద్దిగా డీజిల్ పెట్రోల్ ఆదా చేయడం వల్ల మనకు కూడా మంచి జరుగుతుందేమో అని. కొద్దిగా ఆదా చేయడం వల్ల మనకు కూడా మంచిగా ఉంటుంది అనేది నా ఉద్దేశం అంతే. అంటే కానీ ఆదా చేయమని చెప్పిన తర్వాత డీజిల్, పెట్రోల్ రేట్లనేవి పెరగడం కూడా చూస్తున్నాం. అంటే దీని నుంచి అంటే తగ్గించడానికే ప్రజలను ఇబ్బంది పెట్టడానికే ప్రైస్ అనేది పెంచుతున్నారు అని మనం అనుకోవచ్చా? ఇబ్బంది అనేది ఏం లేదు. గవర్నమెంట్ కూడా చూడాలి కదా. గవర్నమెంట్ సేఫ్టీ కూడా చూసుకోవాలి వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రజలను ఆలోచించి అన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా సంక్షోభాన్ని బట్టి వాళ్ళు కూడా పెంచడం జరిగింది. ఈ 4 సంవత్సరాల నుంచి పెంచలేదు. అయితే పెంచిరు కొద్దిగా. ఇప్పటికైతే కొంచెం ఓకే, కానీ ఇంకా పెరగకుండా ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అంతే. అంటే ఇంకా పెరుగుతదని గూడా అంటన్నారు. ఇప్పుడు రూ. 110, రూ. 18 అట్లా ఉంటే ప్రైస్ అనేది ఇప్పుడు ఇంకా గూడా 120 దాకా వెళ్ళే అవకాశం ఉందని గూడా అంటారు. అప్పుడు మీకు ఆటో నడుపుకునే వాళ్ళకు అంటే రోజుకి ఒక 500 మాత్రమే వస్తది. దాంట్లో పెట్రోల్, డీజిలు తీసేస్తే వాళ్ళకి జీవితం అనేది భారం అవుతుంది గదా! ఖర్చులనేవి గూడా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే దీని పెరిగిపోయినాయమ్మా. మాకు ఆటోల వాళ్ళకైతే చాలా కష్టంగా ఉన్నది. ఎందుకంటే మామూలుగా ఆటోలలో చనిపోవడం కూడా మీరు చూసి ఉంటారు. చాలామంది చనిపోయినారు ఆటోలలో. ఏంటంటే మేము మామూలుగా ఇక చాలా సంవత్సరాల నుంచి, నేను 20 సంవత్సరాల నుంచి నడుపుతాను ఆటోను. ఇప్పటివరకు ఇదే ఆటో పని చేయగలం, వేరే పని చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఆరోగ్యం కూడా బాగాలేదు కొంచెం. ఎందుకంటే హెల్త్ కూడా బాగాలేదు కాబట్టి కొంచెం ఈ ఆటో నడుపుకుంటూ అటు ఇటు చేద్దామంటే గిరాకులు కూడా బస్సు ఫ్రీ వల్ల బస్సు గిరాకులు కూడా పడిపోయినాయి మొత్తం. ఆటో గిరాకులు కూడా పడిపోయినాయి మొత్తం. ఎంత చాలా కష్టంగా ఉన్నది జీవితం. రేట్లు పెంచితే గూడా మీరు పెట్రోల్, డీజిల్ కొనుక్కోవడానికి కూడా ఇబ్బంది అయితది. అంటే ఇంకా పెంచితే ఆ పెంచిన దాని మీద మీరేమంటారు? మీరేమనుకుంటున్నారు? ఆ, పెంచిన దాని మీద అంటే ఇక అది గవర్నమెంట్ ఉద్దేశం మేడం. పెంచకుండా ఉంటేనే మంచిది. కాకపోతే అంటే వాళ్ళది కూడా భారం చూసుకొని పెంచుతారేమో మాకు తెలియదు, కానీ పెంచితే భారం అయితే మా మీద పడుతుంది కంపల్సరీ. అంటే ఎంతవరకు పడుతుంది? ఇక మన ఆటో గిరాక రోజుకో 5 లీటర్లు అంటే 20 రూపాయల దాకా మా మీద భారం పడుతుంది రోజుకి మొత్తం వచ్చేట్టు. 5 లీటర్లు మేము డీజిల్ కాల్చినాం అనుకో, దాని మీద ఒక 20 రూపాయలు ఎక్కువ రోజుకు. ఇంత ముందుకున్న దానికంటే ఇంకో 20 రూపాయలు ఎక్కువనే ఖర్చు అయిపోతుంది. అంటే ఒక ఆటో డ్రైవర్గా అన్న చాలా ఇబ్బందులు ఉంటాయి. చాలా వరకు కూడా రోజులో సంపాదించిన 500లో కూడా డీజిల్కే మొత్తం ఖర్చు అయిపోతుంది. అంటే ఈ భారం అనేది ప్రభుత్వం తీసుకున్న భారం ధనవంతుల మీద కన్నా పేదవాళ్ళ మీద ఎక్కువ పడుతుంది. అంటే దీన్ని మీరు సమర్థిస్తారా? దాన్ని ఏమి నేను సమర్థించట్లేదు. పేదవాళ్ళకు కూడా చూడాలి గవర్నమెంట్. పేదవాళ్ళను కూడా ఆలోచించి పనులు చేయాలని మేము కోరుకునేది అంతే చేస్తాం. అంటే ఇప్పటి వరకు కూడా రేట్లు పెంచుతా అంటున్నారు, మీరు మోదీని సమర్థిస్తున్నారు. అంటే ఇది పేదవాళ్ళకే ఎఫెక్ట్ అని కూడా చాలా మంది రేట్లు పెంచొద్దని కూడా కోరుకుంటున్నారు. మీ తరపు నుంచి ఏం కోరుకుంటారు? మేము కూడా రేట్లు పెంచొద్దనే కోరుకుంటున్నాం మేడం. అంతే, పెంచితే పేదవాళ్ళ మీద భారం పడుతుంది కాబట్టి మాలాంటి వాళ్ళ మీద ఇప్పుడు పూట గడవడానికే కష్టంగా ఉన్నది మాకు. ఇప్పుడు 1000 రూపాయలు సంపాదిస్తే పొద్దంతా 1000 రూపాయలు 800 రంజాన్ సంపాదిస్తే అందులో 500 డీజిల్కే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మేము ఏం 300 ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో ఏం ఖర్చు పెట్టగలము, ఏం తినగలము, ఏం చేయగలం చెప్పండి.
ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి. చాలా వరకు కూడా పెట్రోల్ రేట్స్ అనేవి కూడా డీజిల్ అటు పెట్రోల్ రేట్లు అనేవి కూడా చాలా విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇంకొన్ని రోజుల్లో కూడా అది విపరీతంగా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. చాలామంది అంటే ఇప్పటి వరకు కూడా పెట్రోల్ రేట్లు పెంచడం వలన కూడా చాలామంది పెట్రోల్ ఎవరైతే వినియోగిస్తూ ఉంటారో వాళ్ళకు కూడా అధికంగా భారం పడే అవకాశం ఉంది. కాబట్టి పెట్రోల్ డీజిల్ రేట్స్ అనేవి కూడా తగ్గించాలని కూడా అటు సామాన్యులు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇటు హైదరాబాద్లోనే కాకుండా అటు దేశంలో చాలా వరకు రాష్ట్రాలలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అక్కడక్కడ కూడా విపరీతంగా అటు పెట్రోల్ ధరలు అనేది పెరిగిపోవడం పట్ల కూడా అటు సామాన్యులకు ఎవరైతే వెహికల్స్ నడుపుకుంటూ చిన్న చిన్న ఆటోలు కావచ్చు అటు నడుపుకుంటూ ఉంటారో వాళ్ళపైన కూడా ఈ భారం పడే అవకాశం కూడా కనిపిస్తుంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.